ఓం శాంతి. ఈరోజటి మురళి 27 అక్టోబర్ 2021. మౌంట్ ఆబూలో ఉన్నటువంటి ఆరావళి పర్వత శ్రేణుల మహిమను శాస్త్రాలలో ఎంతగానో గాయనము చేశారు. ఋషులు మునులు తపస్సు చేసినటువంటి తపోభూమి, పుణ్యభూమి, వేదభూమి, మహానుభూమి, పవిత్ర ధరణి అంటూ ఏదైతే మహిమ చేశారో ఆ మహాను ధరణియే మధువనము లేక బృందావనము. ప్రపంచములోకెల్లా అన్ని తీర్థస్థానాలలో అతి గొప్ప తీర్థస్థానము. ఎందుకంటే స్వయంగా భగవంతుడు అవతరించిన అవతరణ భూమి అది. మరి అటువంటి మధువనము యొక్క దివ్య దర్శనము ఇప్పుడు మనము చేద్దాము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. ఆధ్యాత్మిక లోక విశ్వవిద్యాలయము, బ్రహ్మబాబ వెలుగొందు నందనవనము. ఆధ్యాత్మిక లోక విశ్వవిద్యాలయము, బ్రహ్మబాబ వెలుగొందు నందనవనము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. చేయూత లభించును ఇచట, ధన్యులకు అభయము అందును ఇచట. ధన్యులకు చేయూత లభించును ఇచట, ధన్యులకు అభయము అందును ఇచట. పరమాత్ముని నిత్యం స్మరణం చేయ, పరంధామము మనకు చేరువ కాగా. పరమాత్ముని నిత్యం స్మరణం చేయ, పరంధామము మనకు చేరువ కాగా. దివ్యకాంతి చూపించే ఆనంద సదనము, దివ్యకాంతి చూపించే ఆనంద సదనము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. వృక్షములు నిలిచెను ఇచట, ప్రేమామృత పుష్పములు పరిమళించునిచట. మానవతా వృక్షములు నిలిచెను ఇచట, ప్రేమామృత పుష్పములు పరిమళించునిచట. జ్ఞానం యోగమని ఫలములనిచ్చి, జ్ఞాన మార్గమున జన్మ సఫలం చేసి. జ్ఞానం యోగమనే ఫలములనిచ్చి, జ్ఞాన మార్గమున జన్మ సఫలం చేసి.
శాంతి నీడ సేద తీర్చు బృందావనము, శాంతి నీడ సేద తీర్చు బృందావనము. మధుబన్ ఎంత సుందరము, పరమపిత ఏక మందిరము. ఓం శాంతి. భగవాను వాచ. మధురమైన పిల్లలు, ఇప్పుడు నేర్చుకోవడంతో పాటు టీచర్గా అయ్యి నేర్పించాలి కూడా. ఈ చదువు ఈ అంతిమ జన్మ కొరకే. కావున దీనిని బాగా చదవండి మరియు చదివించండి. మధురమైన పిల్లలు, ఇప్పుడు నేర్చుకోవడంతో పాటు టీచర్గా అయ్యి నేర్పించాలి కూడా. ఈ చదువు ఈ అంతిమ జన్మ కొరకే. కావున దీనిని బాగా చదవండి మరియు చదివించండి. ప్రశ్న: సతయుగ రాజధాని ఏ ఆధారంపై స్థాపన అవుతుంది? సతయుగ రాజధాని ఏ ఆధారంపై స్థాపన అవుతుంది? జవాబు: సంగమ యుగంలోని చదువు ఆధారంపై సతయుగ రాజధాని స్థాపన అవుతుంది. ఎవరైతే బాగా చదువుతారో, లేక ఎవరిపైనైతే బృహస్పతి దశ ఉందో వారు సూర్యవంశంలోకి వస్తారు. ఎవరైతే చదవరో, సేవ చేయరో వారిపై బుద్ధ దశ కూర్చుంటుంది. వారు బుద్ధు అనగా మందబుద్ధి కలిగిన వారు. వారు ప్రజల్లోకి వచ్చేస్తారు. ఉన్నతమైన ప్రజలు, పనివారు మొదలైన వారంతా ఈ సమయంలోని చదువు ఆధారంపైనే తయారవుతారు. సంగమ యుగంలోని చదువు ఆధారంపై సతయుగ రాజధాని స్థాపన అవుతుంది. ఎవరైతే ఈ సమయంలో బాగా చదువుతారో, లేక ఎవరిపైనైతే బృహస్పతి దశ ఉందో వారు సూర్యవంశంలోకి వస్తారు. ఎవరైతే చదవరో, సేవ చేయరో వారిపైన బుద్ధ దశ కూర్చుంటుంది. వారు బుద్ధు అనగా మందబుద్ధి కలిగిన వారు. వారు ప్రజల్లోకి వచ్చేస్తారు. ఉన్నతమైన ప్రజలు, పనివారు మొదలైన వారంతా ఈ సమయంలోని చదువు ఆధారంపైనే తయారవుతారు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు లేక ఆత్మలకు ఆత్మిక తండ్రి అనగా పరమాత్మ కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక తండ్రిని పరమాత్మ అని అంటారు. సర్వాత్మలకు తండ్రి ఒక్క పరమపిత పరమాత్మయే. వారు బ్రహ్మ తనువు ద్వారా అర్థం చేయిస్తారు. భక్తి మార్గంలో మనుష్యులు త్రిమూర్తి బ్రహ్మ అని అంటారు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు అలా అనరు. ఇప్పుడు మీరు త్రిమూర్తి శివ అని అంటారు. అనగా శివుడు బ్రహ్మ విష్ణు శంకరులకు రచయిత. త్రిమూర్తి బ్రహ్మ అన్న పదానికి అర్థమేమీ లేదు. ఈ ముగ్గురు దేవతలకు రచయిత శివుడే. కావుననే త్రిమూర్తి శివ అని అంటారు. రచయిత ఒక్కడే, మిగిలిన వారంతా రచనయే. బేహదు తండ్రి ఒక్కడే. లౌకిక తండ్రి ప్రతి ఒక్కరికి వేరువేరుగా ఉంటారు. ఈ సమయంలో అందరూ శివబాబాకు పిల్లలుగా అయ్యారు. ఆత్మలైన మనము 84 జన్మల చక్రాన్ని తిరుగుతాము అని పిల్లలకు తెలుసు. కావున హద్దులోని తండ్రులు 84 మంది ఉంటారు. సతయుగంలో కూడా తల్లి తండ్రులు బేహదు వారసత్వాన్ని ఇవ్వరు. సతయుగం కొరకు బేహదు వారసత్వము మీకిప్పుడే లభిస్తుంది. సత్యయుగంలో లక్ష్మీనారాయణుల రాజధాని ఉంటుంది. రాజ్య కుటుంబాలకు చెందిన రాజకుమారులు ఎవరైతే ఉంటారో వారికి తమ తండ్రి వారసత్వము లభిస్తుంది. అక్కడ సుఖం చాలా ఉంటుంది. ఈ సమయంలో బేహదు తండ్రి మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారు.
21 జన్మల కొరకు సదా సుఖము యొక్క వారసత్వం లభిస్తుంది. అక్కడ దుఃఖం యొక్క నామరూపాలు ఉండవు. వామ మార్గము ప్రారంభమైనప్పటి నుండే దుఃఖం ప్రారంభమవుతుంది. మీ వద్దకు ఎవరు వచ్చినా మీకు 2 తండ్రులు ఉన్నారు అని తెలియచేయండి. 84 జన్మలలో 84 మంది హద్దులోని తండ్రులు లభిస్తారు. బేహదు తండ్రి ఒక్కరే. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో మూలవతనం అంటే ఏమిటో కూడా స్పష్టంగా ఉంది. మీరు చిత్రాలలో చూపించే మూలవతనాన్ని కూడా చాలా పెద్దగా తయారు చేయాలి. అందులో చిన్న చిన్న ఆత్మలు నక్షత్రాల్లా కనిపించాలి. చిత్రం పెద్దగా ఉండాలి. అందులో చిన్న చిన్న ఆత్మలు నక్షత్రాల్లా మెరుస్తూ ఉండాలి. ఇంతకుముందు మీరు మునుగురు పురుగుల హారాన్ని తయారు చేసేవారు. అలాగే ఈ మూలవతనాన్ని కూడా తయారు చేయాలి. ప్రొజెక్టర్ షో చూపించినప్పుడు అందులో కూడా మూలవతన చిత్రాన్ని ఇలా చూపించాలి. వృక్షం పెద్దగా ఉండాలి. ఆత్మలైన మనము అక్కడ ఉంటాము అని స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే పిల్లలకు అర్థం చేయించడం కూడా సహజమవుతుంది. వీరు బేహదు తండ్రి బ్రహ్మ ద్వారా దైవీ సాంప్రదాయ స్థాపనను చేస్తున్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు, ఆ తర్వాత మళ్ళీ దైవీ గుణాలు కలిగిన దేవతలుగా అవుతారు. ఇప్పుడు అందరిలో అసురీ గుణాలు ఉన్నాయి. వాటిని అసురీ అవగుణాలు అని అంటారు. వామమార్గం నుండి దుఃఖం ప్రారంభమవుతుంది. రజో ప్రధానులుగా అయిన వెంటనే దుఃఖితులుగా అయిపోతారు అని కాదు. కొద్దిగా కలలు తగ్గుతూ ఉంటాయి. త్రిమూర్తి, సృష్టి చక్రము మరియు నరకము, స్వర్గముల గోళాలను చూపించే చిత్రాలు ముఖ్యమైనవి. మొట్టమొదట అర్థం చేయించేందుకు ఇవి చాలా అవసరము. కల్పవృక్షం చిత్రములో కూడా కల్పము ఖచ్చితంగా 2 భాగాలుగా ఉంది. ఖచ్చితంగా ఉండడం వలన పూర్తిగా అర్థం చేయించగలుగుతారు. ఈ జ్ఞానమును ఒక పరమాత్మ తప్ప ఇంకెవరు అర్థం చేయించలేరు. గడియ అర్థం చేయించేందుకు త్రిమూర్తి చిత్రం తప్పకుండా కావాలి. ఇతడు నిరాకారుడైన బేహదు తండ్రి. వీరినే అందరూ స్మృతి చేస్తూ ఉంటారు. వారు మన బేహదు తండ్రి అని ఆత్మకు తెలుసు. వారిని దుఃఖంలో ఉన్నప్పుడు అందరూ తలుచుకుంటారు. సత్యయుగంలో భగవంతుణ్ణి స్మృతి చేసే అవసరమే లేదు. దాని పేరే సుఖధామము. దేవతలే పునర్జన్మలు తీసుకుంటూ వచ్చారు. ఇది కూడా ఎవరికీ తెలియదు. సతో ప్రధానుల నుండి మనము ఏ విధంగా సతో, రజో, తమోలలోకి వస్తామో మీకు తెలుసు. ఆత్మలో మలినాలు కలుస్తూ ఉంటాయి. మనము 84 జన్మల పాత్రను అభినయించాలి అని మీ ఆత్మకు తెలుసు. అది ఖచ్చితంగా మన ఆత్మలో రచింపబడి ఉంది. ఇంత చిన్నని ఆత్మలో పాత్ర అంతా నిండి ఉంది. ఇవి గుహ్యాతి గుహ్యమైన అర్థం చేసుకోవలసిన విషయాలు. ఏ మనుష్య మాతృలు లేక సన్యాసుల బుద్ధిలోకి ఈ విషయాలు రాచాలవు. నాటకము అని అంటారు, కానీ దానిని డ్రామా అని అనరు. ఇది ఒక డ్రామా, బయోస్కోప్, సినిమాలు మొదలైనవి ఇంతకు ముందు లేవు. మొదట్లో శబ్దం లేని మూవీ సినిమాలు వచ్చేవి. ఆ తర్వాత టాకీగా అయ్యాయి. ఆత్మలైన మనం కూడా సైలెన్స్ నుండి టాకీలోకి వస్తాము. మళ్ళీ టాకీ నుండి మూవీలోకి అనగా సూక్ష్మవతనంలోకి వెళ్ళి ఆ తర్వాత పరంధామంకి వెళతాము. కావుననే ఎక్కువగా మాట్లాడకండి అని పిల్లలైన మీకు తెలియచేయడం జరిగింది. రాయల్ మనుషులు చాలా నెమ్మదిగా మాట్లాడతారు. మీరు సూక్ష్మవతనంలోకి వెళ్ళాలి. సూక్ష్మవతనపు జ్ఞానమును ఇప్పుడు బాబా అర్థం చేయించారు. ఇది టాకీ ప్రపంచము, అది మూవీ ప్రపంచము. అక్కడ ఈశ్వరునితో మాట్లాడడం జరుగుతుంది. అక్కడ తెల్లని ప్రకాశంతో కూడిన రూపము ఉంటుంది, కానీ శబ్దము ఉండదు. అక్కడి మూవీ భాషను పరస్పరం అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు మీరు వయా మూవీ సైలెన్స్లోకి వెళ్ళాలి. నేను మొట్టమొదట సూక్ష్మ సృష్టిని రచించవలసి ఉంటుంది అని శివబాబా అంటారు.
దాని తర్వాత స్థూలమైన సృష్టిని రచిస్తారు. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము అని కూడా అంటారు కదా. బ్రహ్మ విష్ణు శంకరులు సూక్ష్మవతన వాసులు అని కూడా మనుషులకు తెలియదు. అక్కడ ప్రపంచమేదీ లేదు. కేవలము బ్రహ్మ విష్ణు శంకరులు మాత్రమే కనిపిస్తారు. విష్ణువుకు 4 భుజాలు ఉన్నట్లుగా చూశారు. దీనిని బట్టి అది ప్రవృత్తి మార్గానికి గుర్తు అని నిరూపించబడుతోంది. సన్యాసులది నివృత్తి మార్గము. ఇది కూడా డ్రామాయే. దీనిని బాబా వర్ణించి అర్థం చేయిస్తారు. ముఖ్యమైన విషయము మన్మనాభవ, మిగిలినవన్నీ విస్తారమైనవి అని శివ్ బాబా తెలియజేస్తున్నారు. అవి అర్థం చేయించేందుకు సమయం పడుతుంది. సారంలో బీజము మరియు వృక్షము అని అర్థం చేయిస్తారు. బీజమును చూడడంతో మొత్తం వృక్షమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. బాబా బీజరూపుడు. వారి వద్ద ఈ డ్రామా మరియు సృష్టి చక్రముల జ్ఞానమంతా ఉంది. అర్థం చేయించేందుకు సృష్టి చక్రము, వృక్షము వేర్వేరుగా ఉన్నాయి. వృక్షంలో ఈ చిత్రాలన్నింటినీ చూపించారు. ఏ ధర్మం వారికి చూపించినా తాము స్వర్గంలోకి రాలేరు అని అర్థం చేసుకోగలరు. భారతదేశము ప్రాచీనంగా ఉన్నప్పుడు కేవలము దేవీదేవతలే ఉండేవారు. మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు. మీకు బీజము మరియు వృక్షము రెండింటిని గురించి తెలుసు. బీజము పైన ఉంది. అతడినే వృక్షపతి అని కూడా అంటారు. ఇప్పుడు మీరు శివ్ బాబాకు చెందిన వారిగా అయ్యారు. కావున మీపై బృహస్పతి దశ కూర్చొని ఉంది. ఎవరైతే శివ్ బాబాకు చెందిన వారిగా అవుతారో వారిపై బృహస్పతి దశ ఉంది అని అంటారు. ఆ తర్వాత శుక్ర దశ, బుధ దశ, బృహస్పతి దశ కలిగిన వారు సూర్యవంశీయులుగా అవుతారు. బుద్ధ దశ కలిగిన వారు ప్రజల్లోకి వెళ్ళిపోతారు. సేవ చేయలేకపోతే, బాబా స్మృతిలో ఉండలేకపోతే వారు మందబుద్ధి కలవారు. ఇందులో కూడా నంబర్ వారీగా మందబుద్ధులుగా అవుతారు. కొందరు ఉన్నతమైన ప్రజలుగా, కొందరు సాధారణ ప్రజలుగా అవుతారు. షావుకారులైన ప్రజలు ఎక్కడ, వారి నౌకరులు ఎక్కడ? మొత్తం ఆధారమంతా చదువుపైనే ఉంది. చదువు కూడా సతోగుణము, రజోగుణము, తమో గుణాలుగా ఉంటుంది. రాజధాని స్థాపన జరుగుతుంది. వివేకవంతులు ఎవరైతే ఉంటారో వారు బాబా స్మృతిలో కూడా ఉంటారు. మొత్తం జ్ఞానమంతా బుద్ధిలో ఉంటుంది. చదువు ద్వారానే టీచర్గా, బ్యారిస్టర్గా అవుతారు. టీచర్లు మళ్ళీ ఇతరులను కూడా చదివిస్తారు. అందరూ చదువుతారు. చదువు ఒక్కటే. కొందరు బాగా చదివి పైకి ఎదుగుతారు. కొందరు అక్కడే టీచర్గా అవుతారు. ఏదైతే నేర్చుకున్నారో దానిని మళ్ళీ ఇతరులకు చదివిస్తారు. ఇప్పుడు మీరు కూడా చదువుతున్నారు. కొందరు చదువుతూ చదువుతూ టీచర్గా అయిపోతారు. తన సమానమైన టీచర్గా తయారు చేయడము టీచర్ పని అని కూడా అంటారు. టీచర్గా అవ్వకపోతే ఇతరుల కళ్యాణం ఎలా చేస్తారు? సమయం చాలా తక్కువగా ఉంది. ఎప్పటి వరకైతే వినాశనం జరగదో అప్పటి వరకు నేర్చుకుంటూనే ఉంటారు. ఆ తర్వాత నేర్చుకోవడం సమాప్తమైపోతుంది. మళ్ళీ బాబా 5000 సంవత్సరాల తర్వాత వచ్చి నేర్పిస్తారు. ఈ చదువు 100 సంవత్సరాలు కొనసాగదు. ఇది ఈ అంతిమ జన్మ కొరకే. కావున చదవాలి మరియు చదివించాలి. అందరూ టీచర్లుగా అవ్వలేరు. అందరూ టీచర్లుగా అయిపోతే చాలా ఉన్నతమైన పదవిని పొందుతారు. నెంబర్ వారీగా అయితే తప్పకుండా ఉంటారు. మొట్టమొదట ఎవరికైనా 2 తండ్రుల పరిచయాన్ని ఇవ్వండి. చిత్రాలు ఉన్నట్లయితే బాగా అర్థం చేసుకుంటారు. త్రిమూర్తి చిత్రము తప్పకుండా మీ తోడుగా ఉండాలి. వీరు శివ్ బాబా, ఇతడు ప్రజాపిత బ్రహ్మ, అందరికీ పూర్వజుడు. కావున తప్పకుండా అందరికన్నా ముందు వచ్చి ఉంటాడు కదా. అందరికన్నా ముందు బ్రహ్మ ఉన్నారు. ఇప్పుడు రచనను రచిస్తున్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. మళ్ళీ బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. బ్రాహ్మణుల వృక్షం చిన్నది, దేవతలు కొద్దిమంది ఉంటారు. ఆ తర్వాత నెమ్మదిగా వృద్ధి పొందుతారు. ఇప్పుడు మీ క్రొత్త వృక్షపు స్థాపన జరుగుతుంది. ఇతర ధర్మాల ఆత్మలు పాత్రను అభినయించేందుకు
పరంధామం నుండి క్రిందికి వస్తాయి. అది పడిపోవడం కాదు, ఇక్కడ మీ క్రొత్త వృక్షం యొక్క స్థాపన జరుగుతుంది. మాయ కూడా ముందు ఉంది. మీరు తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అవ్వవలసిందే. మీరు బదిలీ అవ్వాలి, ఎందుకంటే ప్రపంచం మారుతుంది. కావుననే ఇందులో శ్రమ ఉంది. దేవీదేవతా ధర్మము ఈ సంగమ యుగంలో స్థాపించబడుతుంది. సంగమ యుగము ఎన్ని సంవత్సరాలు ఉంటుందో కూడా మీరు తెలియజేస్తారు. సతయుగము నుండి మళ్ళీ కలియుగంగా ఎలా అవుతుందో కూడా మీరు చెబుతారు. కలియుగంలో తమో ప్రధానులుగా అవ్వవలసిందే. తమో ప్రధానులుగా అయితేనే మళ్ళీ సతో ప్రధానులుగా అవ్వగలుగుతారు. మీరు సతో ప్రధానులుగా ఉండేవారు. ఆ తర్వాత మలినాలు కలుస్తూ వచ్చాయి. ఇప్పుడు ఏదైనా క్రొత్త ఆత్మ 2-3 జన్మలు తీసుకున్నా వెంటనే మలినాలు కలుస్తాయి. అందులోనే సుఖము, మళ్ళీ అందులోనే దుఃఖము అనుభవిస్తుంది. కొందరు ఒక్క జన్మను కూడా తీసుకుంటారు. ఎప్పుడైతే ఆత్మలు రావడం ఆగిపోతుందో అప్పుడు వినాశనం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆత్మలన్నీ తిరిగి పరంధామానికి వెళ్ళవలసి ఉంటుంది. పాపాత్మలు మరియు పుణ్యాత్మలు కలిసి వెళతాయి. ఆ తర్వాత పుణ్యాత్మలు క్రింద సత్యుగంలోకి వస్తాయి. సంగమ యుగంలోనే మొత్తం బదిలీ అంతా జరుగుతుంది. కావున పిల్లలు బుద్ధిలో డ్రామా జ్ఞానాన్ని అంతటినీ ఉంచుకోవాలి. బాబా వద్ద ఈ జ్ఞానమంతా ఉంది కదా. నేను వచ్చి సృష్టి చక్రపు ఆది మధ్య అంతిమాల రహస్యం అంతటినీ అర్థం చేయిస్తాను. భక్తి మార్గంలో ఈ జ్ఞానమును వినిపించను. భక్తులు స్మృతి చేస్తే వారికి సాక్షాత్కారాలు చేయిస్తాను. భక్తి మార్గము ప్రారంభమైనప్పుడు నా పాత్ర కూడా ప్రారంభమవుతుంది. సత్య త్రేతాయుగాల్లో నేను వానప్రస్థంలో ఉంటాను. పిల్లలను సుఖంలోకి పంపించి వేశాను. ఇంకేమి కావాలి? నేను వానప్రస్థాన్ని తీసుకుంటాను. ఇలా వానప్రస్థాన్ని తీసుకునే ఆచారము భారతదేశంలోనే ఉంది. నేను వానప్రస్థంలో కూర్చుండిపోతాను అని బేహదు తండ్రి చెబుతున్నారు. బేహదు తండ్రియే వచ్చి గురువు రూపంలో వానప్రస్థంలోకి తీసుకువెళతారు. భగవంతుడిని కలుసుకునేందుకు మనుషులు గురువుల సాంగత్యంలో ఉంటారు. శాస్త్రాలు చదువుతారు, తీర్థయాత్రలకు వెళతారు, గంగా స్నానాలు చేస్తారు. కానీ వారికేమీ లభించదు. ఇప్పుడు మీకు బేహదు తండ్రి లభించారు. దుఃఖము నుండి విముక్తులను చేసి రావణరాజ్యము నుండి బయటకు తీసి రామరాజ్యములోకి తీసుకువెళతారు. బేహదు తండ్రి ఒకేసారి వచ్చి రావణుడి దుఃఖము నుండి విముక్తులను చేస్తారు. కావుననే వారిని ముక్తి ప్రదాత అని అంటారు. సత్యయుగంలో రామరాజ్యం ఉంటుంది. మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామంలోకి వెళ్ళిపోతాయి. ఇది కూడా ఎవరికీ తెలియదు. ఆత్మ అయిన మన స్వధర్మమే శాంతి. ఇక్కడ పాత్రలోకి రావడం వల్ల అశాంతిగా అయ్యాము. మళ్ళీ శాంతి గుర్తుకొస్తుంది. నిజానికి మనము శాంతిధామ వాసులమే. నాకు శాంతి కావాలి, మనసుకు శాంతి కావాలి అని అంటారు. ఆత్మ మనసు బుద్ధి సహితంగా ఉంటుంది అని వారికి అర్థం చేయించడం జరుగుతుంది. ఆత్మ స్వరూపమే శాంతి. ఆ తర్వాత ఇక్కడికి కర్మల్లోకి వస్తుంది. ఇక్కడ శాంతి ఎలా లభిస్తుంది? ఈ ధామమే అశాంతి ధామము. సత్యయుగంలో సుఖశాంతులు రెండూ ఉన్నాయి. పవిత్రత ఉంది, ధనము సంపద కూడా ఉన్నాయి. మీకు సుఖశాంతులు, ధనము, సంపద మొదలైనవన్నీ ఉండేవి అని బాబా అర్థం చేయిస్తున్నారు. కావున ఇక మీరు దీనిని ఇతరులకు కూడా అర్థం చేయించాలి. ఎవరైతే కల్పం పూర్వము వారసత్వాన్ని తీసుకున్నారో వారే బాగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆలస్యంగా వచ్చే వారికి ఇంకా మంచి మంచి పాయింట్స్ లభిస్తాయి. ప్రతిదినము ఇది సహజమవుతూ ఉంటుంది. మేము అన్నీ అర్థం చేసుకున్నాము. ఇక తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అయ్యేందుకు శ్రమించాలి అని కూడా భావిస్తారు. ఇక దాని కొరకు తీవ్ర పురుషార్థం చేయడము మొదలు పెడతారు. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది అని అర్థం చేసుకుంటారు. ఎంత వీలైతే అంత పురుషార్థంలో నిమగ్నమైపోవాలి. మృత్యు కన్నా ముందు మేము
పురుషార్థం చేయాలి అని భావిస్తారు. వారు తమ చార్టు వ్రాస్తారు. చదువు సహజమైనది, మిగిలినది స్మృతి విషయము. ఓ నా మనస్సా రాముడిని తలుచుకో అని కూడా పాడుతారు. అనగా ఓ నా మనస్సా రాముడిని స్మరించు అని ఆత్మ చెబుతుంది. అసలు ఈ రాముడు ఎవరు అన్నది కూడా భక్తి మార్గంలో ఎవరికీ తెలియదు. వారు రఘుపతి రాఘవ రాజారాం అని అంటారు. ఎంత తారుమారు చేశారు! అందరికీ భగవంతుడైన ఆ రాముడు ఎవరు అన్నది మనుషులకు ఏమాత్రమూ తెలియదు. సమయాన్ని, ధనాన్ని వ్యర్థం చేస్తూ ఉంటారు. పిల్లలైన మీకు నేను విశ్వరాజ్య భాగ్యాన్ని ఇచ్చాను, దానినేం చేశారు? 5000 సంవత్సరాల క్రితం మీకు స్వర్గరాజ్యాన్ని ఇచ్చాను, మళ్ళీ దాన్ని ఎలా పోగొట్టుకున్నారు? మనము క్రిందకు ఎలా పడుతూ వచ్చామో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కాలి. ఒక్క క్షణంలో పైకి ఎక్కే కలలోకి వస్తారు. క్రిందకు దిగజారే కళ 5000 సంవత్సరాలు ఉంటుంది. బ్రహ్మ నుండి విష్ణువుగా అయ్యేందుకు ఒక్క క్షణం పడుతుంది. విష్ణువు నుండి బ్రహ్మగా అయ్యేందుకు 5000 సంవత్సరాలు పడుతుంది. శివ్ బాబా ఎన్ని విషయాలను అర్థం చేయిస్తారు. अच्छा, मीठे मीठे सिगलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ओम शांति. धारण కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు టాకీ నుండి మూవీలోకి, మూవీ నుండి సైలెన్స్లోకి వెళ్ళాలి. కావున చాలా తక్కువగా మాట్లాడాలి. రాయల్గా చాలా నెమ్మదిగా మాట్లాడాలి. ఇప్పుడు ఈ శబ్ద ప్రపంచము నుండి సూక్ష్మ వతనంలోకి వెళ్ళాలి. మరలా సూక్ష్మ వతనం నుండి పరంధామానికి వెళ్ళాలి. కావున చాలా తక్కువగా మాట్లాడాలి. రాయల్గా చాలా నెమ్మదిగా మాట్లాడాలి. సెకండ్ పాయింట్. జ్ఞానాన్ని అర్థం చేసుకున్న తర్వాత తీవ్ర పురుషార్థము చేసి సతో ప్రధానులుగా అవ్వాలి. స్మృతి చార్టును వ్రాయాలి. జ్ఞానాన్ని అర్థం చేసుకున్న తర్వాత తీవ్ర పురుషార్థము చేసి సతో ప్రధానులుగా అవ్వాలి. స్మృతి చార్టును వ్రాయాలి. వరదానము. శక్తులను అద్భుతంగా భావించేందుకు బదులుగా వాటిని కర్తవ్యంగా భావిస్తూ ప్రయోగించే పూజ్య లేక గాయన యోగ్య భవ. శక్తులను అద్భుతంగా భావించేందుకు బదులుగా వాటిని కర్తవ్యంగా భావిస్తూ ప్రయోగించే పూజ్య లేక గాయన యోగ్య భవ. విస్తారము. స్మృతి ద్వారా ఏ శక్తులైతే ప్రాప్తిస్తాయో వాటిని స్వయం యొక్క అద్భుతంగా భావిస్తూ ప్రయోగించేందుకు బదులుగా కర్తవ్యంగా భావిస్తూ కార్యములో వినియోగించాలి. ఆ మనుషుల వద్ద రిద్ధి సిద్ధిల అద్భుతాలు ఉంటాయి. కానీ మీ వద్ద ఉన్నది శ్రీమతము. శ్రీమతం ద్వారా శక్తులు తప్పకుండా ప్రాప్తిస్తాయి. కావున సంకల్పాల ద్వారా కర్తవ్యాలు సిద్ధిస్తాయి. సంకల్పం ద్వారా ఎవరికైనా కార్యం యొక్క ప్రేరణను ఇవ్వగలుగుతారు. ఇది కూడా శక్తియే. కానీ శ్రీమతంలో ఎప్పుడైతే మీ మన్మతము కలవదో అప్పుడే గాయన యోగ్యులుగా మరియు పూజన యోగ్యులుగా అవుతారు. స్మృతి ద్వారా ఏ శక్తులైతే ప్రాప్తిస్తాయో వాటిని స్వయం యొక్క అద్భుతంగా భావిస్తూ ప్రయోగించేందుకు బదులుగా కర్తవ్యంగా భావిస్తూ కార్యంలో వినియోగించాలి. ఆ మనుషుల వద్ద రిద్ధి సిద్ధిల అద్భుతాలు ఉంటాయి. కానీ మీ వద్ద ఉన్నది శ్రీమతము. శ్రీమతము ద్వారా శక్తులు తప్పకుండా ప్రాప్తిస్తాయి. కావున సంకల్పాల ద్వారా కర్తవ్యాలు సిద్ధిస్తాయి. సంకల్పం ద్వారా ఎవరికైనా కార్యం యొక్క ప్రేరణను ఇవ్వగలుగుతారు. ఇది కూడా శక్తియే. కానీ శ్రీమతములో ఎప్పుడైతే మీ మన్మతము కలవదో అప్పుడే గాయన యోగ్యులుగా మరియు పూజన యోగ్యులుగా అవుతారు. స్లోగన్. ఏ విధమైన అలజడిలోనైనా
నిరుత్సాహులుగా అయ్యేందుకు బదులుగా విశాల హృదయం కలవారిగా అవ్వండి. ఏ విధమైన అలజడిలోనైనా నిరుత్సాహులుగా అయ్యేందుకు బదులుగా విశాల హృదయం కలవారిగా అవ్వండి. స్వమానము. బాబా ద్వారా లభించిన శక్తులను అద్భుతంగా భావించేందుకు బదులుగా వాటిని కర్తవ్యంగా భావిస్తూ ప్రయోగించే పూజ్య ఆత్మను. బాబా ద్వారా లభించిన శక్తులను స్వయం యొక్క అద్భుతంగా భావించేందుకు బదులుగా వాటిని కర్తవ్యంగా భావిస్తూ ప్రయోగించే పూజ్య ఆత్మను. అచ్చా. ఓం శాంతి.